రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలంటూ ఆ లేఖలో ఉంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువత, పెన్షనర్లు, కాలేజ్ యాజమాన్యాలపై సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల మూసివేతకు యాజమాన్యాలు సిద్ధమయ్యాయంటున్నారు. విద్యార్థులకి తీవ్ర నష్టం కలుగుతోంది అన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలతో పాటుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువత, పెన్షనర్లు, కాలేజ్ యాజమాన్యాలపై సర్కార్ విపరీతమైన నిర్లక్ష్య ధోరణి చూపిస్తోందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల మూసివేతకు యాజమాన్యాలు సిద్ధమయ్యాయని చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోంది అన్నారు కిషన్ రెడ్డి. ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు కాలేజీల మూసివేతకు సిద్ధమయ్యాయని, దీనివల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోంది అన్నారు కిషన్ రెడ్డి.